నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ విజయలక్ష్మి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ లయన్స్ క్లబ్ ఆఫ్ నకరేకల్ ఔదార్యం మధుమేహ పీడితుల కోసం నకరేకల్లో వైద్య శిబిరం కాజీపేటలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు శిరస్త్రాణాలు అనివార్యమన్న వక్తలు ఆదర్శంగా నిలిచిన విజయమ్మ ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో అన్నదానం కామారెడ్డిలో ఇద్దరిని బలిగొన్న గుండెపోటు బాధితుల్ని చికిత్స చేస్తుండగా తుది శ్వాస విడిచిన డాక్టర్. ఇక డీటెయిల్స్ చూద్దాం. మధుమేహ వ్యాధి పీడితుల కోసము నకరేకల్ స్టేడియంలో వైద్య శిబిరం నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నకరేకల్, సెంటెన్షియల్ మెయిన్ క్లబ్, నవ్య క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము జరిగింది. ముఖ్య అతిథిగా ఫస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం 150 మందికి పరీక్షలు చేశారు. కార్యక్రమంలో చార్టర్ ప్రెసిడెంట్ రజనీకాంత్ రెడ్డి, కోమిట్ రెడ్డి, బుచ్చిరెడ్డి, పాక సుమేష్, శ్రీలత, సత్యవతి, రామ్మోహన్ రావు, కృష్ణమూర్తి, సూర్యకుమార్, యాదగిరి రెడ్డి, వెంకటేశ్వరరావు, సత్యనారాయణ పాల్గొన్నారు. మూడు క్లబ్ల తరఫున ఈరోజు డయాబెటీస్ క్యాంప్ నిర్వహిస్తున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా డయాబెటీస్ అనేది ఒక వ్యాధి మాత్రం కాదు. దీని గురించి మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేయటం జరుగుతుంది. మరి మనందరికీ తెలిసినటువంటి విషయమే, ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు చెప్పారు. అలాగే ఆరోగ్యం సరిగా లేకున్నా ఎవరైనా సరే, రాజైనా సరే, మరి దరిద్రం కంటే కూడా అధ్వాన్నమైన బతకవలసి వస్తుంది. అదేవిధంగా కొన్ని జబ్బులు బయటికి మూలంగా వస్తాయి, కొన్ని జబ్బులు శరీరంలో జరిగే అవకతవకల వల్ల వస్తాయి. ఇదే మధుమేహ వ్యాధి. దీన్ని వ్యాధి అనే దానికన్నా శరీరంలో జరిగే అవకతవకల వల్ల కలిగే మెటబాలిక్ ప్రక్రియ అనొచ్చు. మరి చక్కెర శాతం ఎక్కువగా ఉండటం వలన వచ్చేది ఈ వ్యాధి. దీని ద్వారా మరి కంట్రోల్ లేకపోతే అనేక సమస్యలకు దారితీస్తుంది. మరి దీర్ఘకాలం నియంత్రణ ఉండకపోతే మన అవయవాలపైన చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది డయాబెటీస్ అనేది 3 రకాలు. ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాజీపేటలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, వర్ధనపేట ఎమ్మెల్యే రమేష్, ప్రముఖ సినీ నటుడు సుమన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ వాహనదారులు విధిగా నిబంధనలను పాటించాలన్నారు. స్వీయ రక్షణ కోసము శిరస్త్రాణాలను ధరించాలని సూచించారు. అనంతరం ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికా విలేకరులకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాజీపేట ట్రాఫిక్ ఏసీపీ బాలస్వామి, సిఐ మహేందర్ రెడ్డి, సిఐ ప్రభాకర్ రెడ్డి, ఎస్ఐ సమ్మయ్య, ట్రాఫిక్ సిఐ విజయ్ కుమార్ పాల్గొన్నారు. సార్ ఒక్క నిమిషం సార్ అదంతా అవసరం లేదు సార్ రండి రావాళ్ళు. ఓకే సార్ బ్యాన్ 2 వీలర్స్ రండి సార్, 2 వీలర్స్ ముందు రండి.
సార్ సార్ ఒక్క నిమిషం సార్ సార్ అది ఎందుకు అవసరం లేదు సార్ రండి రావాళ్ళు ఓకే సార్ బ్యాన్ బీకే 2 వీలర్స్ రండి సార్ 2 వీలర్స్ ముందు రండి 2 వీలర్స్ రండి ఓకే సార్ 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 ఒక్క నిమిషం సార్ సార్ అది ఎందుకు అవసరం లేదు సార్ రండి రావాళ్ళు ఓకే సార్ బ్యాన్ బీకే 2 వీలర్స్ రండి సార్ 2 వీలర్స్ ముందు రండి 2 వీలర్స్ రండి ఓకే సార్ పోలీస్ కమిషనర్ డిఐజీ ఆఫ్ పోలీస్ తరుణ్ జోషి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా పుష్ప మేడం గారు డీసీపీ సెంట్రల్ జోన్ గారి వారి పర్యవేక్షణలో ఈరోజు కాజీపేట డివిజన్ పోలీసులు సెంట్రల్ జోన్ వరంగల్ కమిషనర్ వారి ఆధ్వర్యంలో ఒక రోడ్ సేఫ్టీ మీద ఒక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసన సభ్యులు చీఫ్ విప్ వినయ్ భాస్కర్ గారు రావడం జరిగింది. అదేవిధంగా సుమన్ గారు సీనియర్ సినీ కళాకారులు సుమన్ గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో చాలామంది మరి మేము యువకుల్ని అదేవిధంగా ఆటో యూనియన్ వాళ్ళని తర్వాత ప్రెస్ మిత్రులందరూ కూడా పిలవడం జరిగింది. వారికి వరంగల్ పోలీస్ కమిషనరేట్ని ఒక ప్రమాదరహితంగా కమిషనరేట్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఒక స్పష్టంగా వాళ్ళకి ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, వారికి రోడ్ సేఫ్టీ మీద మరి ఒక కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే ఉన్నారో పేదలకి ఈరోజు మేము హెల్మెట్స్ కూడా ప్రదానం చేయడం జరిగింది, 50 హెల్మెట్స్ కూడా. మరి ప్రతి ఒక్కరు కూడా మేము ఇచ్చినటువంటి ఈరోజు కౌన్సిలింగ్లో అదేవిధంగా అవేర్నెస్ ప్రోగ్రాంలో విన్నటువంటి వారు ప్రతి ఒక్కరు వారే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించి ప్రమాదాలకి దూరంగా ఉండాలని కూడా కోరుతున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. శ్రీనివాస్, ఏసీపీ. ప్రజా సమస్యలను పరిష్కారానికి ఎన్ని కోట్లు ఖర్చు చేసేందుకైనా సిద్ధమేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. సనత్ నగర్ డివిజన్లోని జేకే కాలనీ రెసిడెంట్ వెల్ఫేర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పారు. కాలనీలో బీటీ రోడ్లు, అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు ఏర్పాటు కోసము స్థానికులు, కాలనీ ప్రతినిధులు మంత్రికి వినతి పత్రము అందజేశారు. సమావేశంలో కార్పొరేటర్ కొలన్ లక్ష్మీ బాలరెడ్డి, సూర్యశంకర్ రెడ్డి, మల్లు ప్రసాద్, అనంత్ రెడ్డి, రాఘవయ్య పాల్గొన్నారు. पशुपतये नमो नमः।
पार्वती पतये हर हर महादेव भवति सदाय पुरुषश्चरेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति ब्रह्मणो ब्रह्मादाय कीर्तिं प्रजान्ततो नागधेयेनैनं प्रणयति ब्राह्मणार्घ्य उद्धरे ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावतीर्वै देवतास्ताः सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो दिवे दिवे नमस्कुर्यात्। విజయమ్మ ఫౌండేషన్ ఆదర్శంగా నిలిచింది. రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ సతీమణి స్వర్గీయ విజయమ్మ తృతీయ వర్ధంతి సందర్భంగా శ్రీధర్మశాస్త్ర ఆశ్రమ వృద్ధులతో పాటు పేదలకు ఫౌండేషన్ అధ్యక్షులు కోరుకంటి మణిదీపు అన్నదానం చేశారు. తిలక్ నగరంలోని విశ్వం కమ్యూనిటీ హాల్లో విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవయవదాన అంగీకార సదస్సు నిర్వహించారు. 100 మంది అవయవదాతలు తమ ఒప్పంద పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు గౌస్ పాషా, ఉప్పల శ్రీధరు, వైకే ఫౌండేషన్ నిర్వాహకులు కండె సురేష్, ఏడెల్లి శ్యాము, సిద్ధు వినోద్ కుమార్, సంపత్ పాల్గొన్నారు. విజయమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు కిరణ్ గారికి, ఇతర స్పీకర్ గారికి, మరియు వేదికపై ఇతర పెద్దలందరికీ, మరి ఇక్కడ వచ్చేసినటువంటి అవయ దానానికి అవగాహనకు వచ్చేసినటువంటి పెద్దలకు, మరి ముఖ్యంగా అవయవాన్ని దానం చేయడానికి వచ్చినటువంటి మహిళలకు, మిగతా వారందరికీ థ్యాంక్ యూ. ఎండి సఫియా గారు మరి డొనేటర్ గా తమ హార్ట్ అండ్ ఐస్ ని ఒక నిమిషము. చాలా సందర్భంలో అన్ని దానాల గురించి మాట్లాడుకుంటాము. ఒక దశలో విద్యాదానము, మరొక దశలో అన్నదానము అంటూ మీటా దానాలకెల్లా మరి మహాదానం ఏంటంటే నేత్రదానం చెప్పుకోవచ్చు. చాలా మంది మహిళలకు అనేకమైన సహాయాలు చేసేవారు. ఎలా అంటే వాళ్ళు సొంతంగా బతకడానికి వాళ్ళకు కావాల్సిన కుట్టు మిషన్లు, అదేవిధంగా వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు జీవించడానికి వాళ్ళకు కావాల్సిన అనేకమైన సమస్యల నుంచి వాళ్ళు బయటికి రావడానికి లోన్లు ఇప్పించడం కానివ్వండి. అవసరం ఉండి ఎవరైనా పేషెంట్స్కి బ్లడ్ అవసరం ఉండి మనము బ్లడ్ కావాలని చెప్పేసి మనం చాలా మంది అడుగుతాము. అప్పుడు ముందుకు రావడానికి కొంచెం అధైర్యపడతారు. బ్లడ్ ఇస్తే ఏమవుతుంది మనకి అనే ఫీలింగ్లో ఉండి మన బ్లడ్ డొనేట్ చేయడానికి రాని సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్యనే ఇట్లాంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్విరామంగా నిర్వహించడం ద్వారా చాలా మంది ఇప్పుడు తను చెప్పినట్టు గుండెపోటు ఇరువురిని బలుకొంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. గుండెపోటు వచ్చిన వ్యక్తి ఆసుపత్రికి రాగా అక్కడి డాక్టర్ చికిత్స చేస్తున్నాడు. ఇంతలోనే వైద్యునికి హార్ట్అటాక్ వచ్చింది. తొలుత డాక్టర్ లక్ష్మణ్ మరణించారు. ఈ క్రమంలో బాధితుడిని మరో ఆసుపత్రికి తరలిస్తుండగా అతను కూడా చనిపోయారు. చేస్తాం తీసుకోండి. ఎంత ఫాస్ట్ వస్తుందో.
అరే కనబడదు కదా, మరి అది మూసుకపోతురు కదా. ఆల్రెడీ డౌట్ అన్న, ఇక్కడనే అయిపోయింది మొత్తం. ఓకే మేడం ఇట్లేదు మేడం మొత్తానికి తర్వాత వచ్చింది. ఓకే చాలన్న. శ్రీ సిద్ధి వినాయక డెవలపర్ వెంచర్ అందుబాటులోకి వచ్చింది. వలికొండ మండలంలోని నర్సాపురం గ్రామంలో శ్రీ సిద్ధి వినాయక డెవలపర్ సంస్థ అధినేత బాలకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో 100 ఎకరాలలో శ్రీ సిద్ధి వినాయక డెవలపర్ వెంచర్ను ప్రారంభించామన్నారు. ఒక్క రోజులోనే 200 స్థలాలను విక్రయించామన్నారు. 2021లో 3వ వెంచర్ను ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. సామాన్యులకు సైతము ఓ ప్లాట్ ఉండాలనే ఆలోచనతో ఇక్కడ ప్రారంభించామని అన్నారు. ఈరోజు వలిగొండ ప్రాంతంలో లక్ష్మీ నరసింహస్వామి ఆ పాదాల సాక్షిగా ఈరోజు ఇక్కడ ఒక డిటిసిపి నామకరణంతో డిటిసిపి గవర్నమెంట్ అప్రూవల్తో 100 ఎకరాల ప్రాజెక్టు, దీంట్లో శ్రీగంధం ప్లాంటేషన్ 146 గజాలలో 15 చెట్లు ఇచ్చి ఈరోజు ఒక్కొక్క చెట్టు వాల్యూ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 3 లక్షల నుంచి 6 లక్షల బెనిఫిట్ పొందే విధంగా ఈరోజు ఇక్కడికి ఉన్న కస్టమర్ సోదరులందరి దేవుళ్ళందరికీ కూడా ఈరోజు బెనిఫిట్ ఇచ్చే ఏకైక సిద్ధి వినాయక కంపెనీ కాబట్టి ఈ యొక్క కంపెనీ యొక్క ఉద్దేశము ఈ యొక్క వాల్యుబుల్ కస్టమర్లను మన్ననలు పొందే వ్యక్తిగా ఈరోజు తన సంస్థను స్థాపించి జీవితాల నిర్మాణం ఈ యొక్క కంపెనీలో అందరికీ మూలాలను అందించినటువంటి వ్యక్తి బాలకృష్ణారెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. డెవలపర్ సంస్థ 2021 సంవత్సరంలో ఇది 3వ వెంచర్ లాంచ్ చేయడం జరిగింది. దానికి మేము ఎంతో గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము. ప్రతి ఒక్క వ్యక్తికి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి, లో క్లాస్ వాళ్ళకి కూడా ప్లాట్ ఉండాలి అన్న ఉద్దేశంతో దీంట్లో బ్యాంక్ లోన్తో పాటు ఈఎంఐ ఫెసిలిటీ కూడా కల్పించిన సంస్థ ఏదైనా ఉంది అని అంటే అది సిద్ధి వినాయక మాత్రమే. డిటిసిపి పర్మిషన్ తో ఓపెన్ ప్లాట్ చేయడం. రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ సతీమణి కోరుకంటి విజయమ్మ తృతీయ వర్ధంతి సందర్భంగా యాంటీ క్లెయిన్ కాలనీలో ఉచిత కుట్టు మిషన్ను కేంద్రం అందుబాటులోకి వచ్చింది. ఫౌండేషన్ అధ్యక్షులు కోరుకంటి మణిదీపు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు అండగా నిలవాల్సిందనే విజయమ్మ ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో యాంటీ క్లెయిన్ కాలనీ టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మేడి సాధయ్య, 16వ డివిజన్ ఇన్ఛార్జ్ గౌస్ పాషా, మహిళా అధ్యక్షురాలు విజయ స్వరూప శంకరు పాల్గొన్నారు.
శ్రీ లక్ష్మీనారాయణ స్వామి జాతర సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల కేంద్రంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. విజేతలకు ఎమ్మెల్యే జోగురామన్న బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పుండ్రు వెంకట్రెడ్డి, సర్పంచ్ దూమల దేవన్న, టీఆర్ఎస్ నేత తుమ్మల వెంకట్రెడ్డి పాల్గొన్నారు. లక్ష్మీనారాయణ స్వామి జాతర సందర్భంగా మరి సోదరుడు నగేష్ ఒకే ఒకడు కదా, నగేష్ అండ్ టీం సారథి నందు మిగతా అందరూ కూడా ఈరోజు వాలీబాల్ గేమ్స్ అయితే మ్యాచ్ అయితే ఏర్పాటు చేసినారో మరి దీనికి వచ్చినటువంటి మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్ర సంబంధించిన టీంలు ప్లేయర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి ఈ జైనత్ ఉన్నత పాఠశాల గ్రౌండ్లో వాలీబాల్ ఆడినటువంటి ప్లేయర్స్ అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. డైరెక్టరు, అదేవిధంగా చైర్మన్ గారు, జడ్పీటీసీ గారు, బాబు వారికి మన గౌరవ ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మరియు జోగు ఫౌండేషన్ చైర్మన్ గారు అయినటువంటి జోగు ప్రేమేందర్ గారు ఇవ్వడం జరిగింది. మరి ఆ బహుమతిని మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, అదే విధంగా వేదికపై ఉన్న పెద్దలందరి చేతుల మీదుగా మరి మొదటి బహుమతి ముతుల్లో యశ్వంత్ నగర్లో భీమ్సేన్ యూత్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పుల్లే 131వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. జ్యోతి బాపులే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సోన్ కాంబ్లీ గంగాధర్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు బాపులే బడుగు బలహీన వర్గాల చేసిన కృషి అమోఘమని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు తలెత్తుకొని జీవించే విధంగా తీర్చిదిద్దిన గొప్ప ఘనత పులే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘం నాయకులు బాపురావు, శ్యామ్రావు, రాహుల్, మనోహర్, జయంత్, కార్తీక్, సాయి కిరణ్, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. कार्यक्रम का उद्देश्य है कि महात्मा ज्योतिबा फुले इनका आज महापरिनिर्वाण दिन है। 28 नवंबर 1890 में इनका देहांत हुआ और इनका जन्म अप्रैल 11 1827 में इनका जन्म हुआ और इन्होंने स्त्री शिक्षा के लिए तन मन धन से स्त्री शिक्षा की उन्नति करे और स्त्रियों के लिए पुणे में स्कूल्स खोले और एक बीसी समाज से होने के नाते इनको ब्राह्मणवादियों ने स्कूल चलाने का भी अनुमति न दिया गया, तो उन्होंने एक मुस्लिम महिला, उसी का नाम है फातिमा, भी उनके घर में पहले स्कूल उन्होंने पुणे में शुरुआत करे और उनका विवाह एक सावित्रीबाई नामक 9 साल के लड़की से हुआ है और शादी के टाइम में
जो महात्मा ज्योतिबा फुले 13 साल के थे और उनकी पत्नी 9 साल की, जब बाल विवाह होता था और उस बाल विवाह होने के कारण उन्होंने स्त्रियों को न्याय नहीं मिलता था और स्त्रियों को जब बालपन में शादी होने के बाद जो उनका पति मरता है तो उनको बाद में जब शादी करने का कोई मौका नहीं था और उनको विधवाएं रहना। జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారంలో జ్యోతిరావు పులే 132వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. బహుజన ఫ్యామిలీ ఆధ్వర్యంలో జరిగింది. ఎంపీడీఓ పెద్ది ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బహుజన ఫ్యామిలీ అధ్యక్షుడు కండుగుల రాజన్న మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పులే దంపతులు దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. ప్రతి వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవాలన్నారు. కార్యక్రమంలో మహనీయుల ట్రస్ట్ చైర్మన్ దుప్పటి ప్రవీణ్, గౌడ సంఘం నేత గౌని సుధాకర్, తుండుం దెబ్బనేత సుంకరి మల్లేషు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. జై భీమ్. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 130వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆధారం సెంటర్లో బహుజన ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన స్థానిక ఎంపీడీఓ గారు మరియు మహనీయుల ట్రస్ట్ చైర్మన్ గారు మరియు బీఎస్పీ పార్టీ మంత్రి నియోజక అధ్యక్షులు గారు, మిగతా అందరూ కూడా ప్రత్యేకమైన జైభీములు. మరి మహాత్మా జ్యోతిరావు పూలే కానీ వాళ్ళ భార్య అయిన సావిత్రిబాయి పూలే గారు కానీ మన సమాజం కోసం ఎంతో కృషి చేసి వాళ్ళ జీవితాలనే ధారపోసి వాళ్ళ జీవితాలను మన బహుజనుల కోసం ధారపోసి వాళ్ళు మరి మన కోసం త్యాగం చేయడం జరిగింది. అలాంటి త్యాగాన్ని మనం గుర్తుంచుకొని వాళ్ళ ఆలోచన విధానంలో మనం ముందుకు పోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఆ మహనీయుల త్యాగాలు మనము ఆ ఫలాలు మనం అందుకోకపోతే మనం ఈరోజు జీవించి కూడా వేస్ట్. కాబట్టి అలాంటి వాళ్ళని మనం ముందు పెట్టుకొని అలాంటి వాళ్ళ త్యాగాలను గుర్తు చేసుకుంటూ మనము ఉదయం నుంచి రాత్రి వరకు విధులు నిర్వర్తిస్తున్న తమ గోడు ఆలకించేవారే కనిపించడం లేదంటూ ఏఎన్ఎంలు ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ మేరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షురాలు స్వరూప, కార్యదర్శి పద్మ, కోశాధికారి శోభారాణి, ఉపాధ్యక్షులు వసంత, నీరజ, సహాయ కార్యదర్శులు మమత పాల్గొన్నారు. సిఎన్ఎంస్ కావచ్చు, సెకండ్ ఎన్ఎంస్ కావచ్చు, మరి ప్రతి ఒక్క చోట మాకు సమాన పనికి సమాన వేతనం అనేది లేకుండా ఉంది. రెగ్యులర్ కొన్ని సంవత్సరాల నుండి చేస్తున్నప్పటికీ కూడా రెగ్యులర్ అనేది ఇంతవరకు అవ్వలేదు. దాని గురించి కొంచెం మాకు బాధ అనేది కలుగుతుంది. కనుక మేము ప్రభుత్వానికి విన్నపం ఏం తెలియజేస్తున్నామంటే 30 ఏళ్ళ సీనియారిటీ అనేది కూడా చేస్తున్నా కూడా ఏఎన్ఎం కానీ రిటైర్మెంట్ అనేది జరుగుతుంది. కనుక ఇటువంటివి కొన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా బాధల గురించి, మా సాధక బాధక బాధలు, పిల్లల్ని వదులుకొని ఫ్యామిలీని వదిలేసుకొని అయినా కూడా ప్రతిరోజు మేము పనిచేస్తున్నాం, చేస్తాం. 100కి 100% కరోనా నుండి నిర్మూలన అనేది కూడా తీసుకురావడానికి మేము కృషి చేస్తున్నాం. మరి రోజున మాకు మా తలపైన భారం ఎట్లా ఉంది అంటే ప్రతిరోజు 200 మందిది ఆన్లైన్ అనేది చేయడం అనేది నడుస్తుంది. దాంట్లో కొన్ని మార్పులు అనేటివి ఉన్నవి. అందులో స్విచ్ ఆఫ్ అవి ఇవి ఉన్నాయి కూడా ఉంటున్నాయి. మరి మేము కాల్ చేస్తున్నాం, వాళ్ళేమో రెస్పాన్స్ లేదు. మిమ్మల్ని ఎవరు చేయమన్నారమ్మా అని అడుగుతున్నారు. ఏకంగా గొడవలు కూడా పడుతున్నారు. మరి తిరిగి మేము మా స్వ నెంబర్ల నుండి ఫోన్లు చేస్తే కూడా మాకు రిటర్న్ కాల్స్ వస్తున్నాయి. మా పర్సనల్ నెంబర్స్కి ఫోన్లు అనేటివి వస్తున్నాయి. బాధాకరమైన సంఘటనలు ఏంటి అంటే అందులో ఎవరైనా చనిపోయి ఉంటే రేపటి రోజున మా మీదనే ఎఫెక్ట్ వస్తుంది. మరి మీ కేసు ఫైల్ చేసుకొని మేము సస్పెండ్ అయ్యి అన్ని విధాలుగా మేము చేస్తున్నా కూడా దానికి ప్రథమసారి మేము చేస్తున్నప్పుడేమో పలానా ఇది అంతా కూడా ఇట్లా ఉంటుంది వ్యాక్సినేషన్కి సంబంధించి అని చెప్పేసి పెట్టిరు, స్పెషల్ వ్యాక్సినేషన్ అనేసి. మరి ఈ రోజున ఇంటింటికి వెళ్ళి కూడా మేము ఇస్తున్నాం. ఇచ్చినప్పటికీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. లయన్స్ క్లబ్ ఆఫ్ నకరేకల్ ఔదార్యం. మధుమేహ పీడితుల కోసము నకరేకల్లో వైద్య శిబిరం. కాజీపేటలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు. శిరస్త్రాణాలు అనివార్యమన్న వక్తలు.
ఆదర్శంగా నిలిచిన విజయమ్మ ఫౌండేషన్. వృద్ధాశ్రమంలో అన్నదానం. కామారెడ్డిలో ఇద్దరిని బలిగొన్న గుండెపోటు. బాధితుల్ని చికిత్స చేస్తుండగా తుది శ్వాస విడిచిన డాక్టర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.